ఎకానమీ ఒక ప్రజల ఎస్పెషల్లీ ఫార్మర్స్ గురించి చాలా ఆలోచిస్తారు. వాళ్ళు బ్రతుకుదెరువు ఎట్లా పెరగాలంటే ఏమేమి చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో వారి స్కీమ్స్ తెస్తూ ఉన్నారు. అదే కాంగ్రెస్ బీజేపీ కేసీఆర్ గారు దింపడానికి తెస్తూ ఉన్నారు. రైతు సంఘర్షణ సభ ద్వారా రైతు డిక్లరేషన్ చేశారు. ఇది టీఆర్ఎస్లో ప్రకంపనను సృష్టించింది అంటున్నారు. ప్రకంపనలు అసలు కానే కాదు. ప్రకంపనలు అనేది ఒక హాస్యాస్పదమైన వాళ్ళకి వేరే మాటలు దొరకక ఏదో ఒకటి అనాలనేసి అంటా ఉన్నారు. రావు గారు చెప్పారంటే ఆయనకే తెలియదు యాక్చువల్గా ఏం చెప్పాలని. ఒక గ్రోయింగ్ అట్మాస్ఫియర్ అలా నన్ను కూడా భావించినట్టున్నారు. నాకు ప్రామిస్ చేసినారు కానీ ఈ లోపల కొన్ని ఈక్వేషన్స్ తోటి నన్ను ఇంకా డిలే చేస్తున్నట్టున్నారు. కానీ ఐఎమ్ స్టిల్ ఎక్స్పెక్టింగ్ దే విల్ ఫుల్ఫిల్ దేర్ ప్రామిస్. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రౌలిక. తెలంగాణ అంటే ముందుగా గుర్తొచ్చేది తెలంగాణ ఉద్యమ చరిత్ర. అలాంటి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకున్నప్పుడు ఎంతోమంది బలిదానాలు, ఎంతోమంది ఉద్యమకారుల పోరాటం వల్ల వచ్చిన ఈ తెలంగాణ. అంబర్పేట్ తీసుకుంటే అంబర్పేట్ ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి, టీఆర్ఎస్లో మార్పులు చేర్పులు ఎలా ఉన్నాయి అనే అంశాలపై మనతో చర్చించడానికి ఎడ్ల సుధాకర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎలా ఉన్నారు? గుడ్, ఫైన్. మీరు తెలంగాణ ఉద్యమ కాలంలో ఒక కీలక పాత్ర పోషించారు. ఉన్నత చదువులను కూడా వదిలేసి, విదేశాలలో బిజినెస్ వదిలేసి ఇక్కడికి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని విజయవంతం చేశారు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎలా ఉంది? ఆ అనుభూతి వేరే అండి. ఇట్స్ టోటలీ ప్రైస్లెస్. ఎడ్యుకేషన్ కాగానే ఇక్కడికి వచ్చినాము. అప్పుడు నేనైతే టోటలీ బిజినెస్ ఓరియంటెడ్ ఉండింది నా ప్రొఫెషన్లో. ఈ లోపల కేసీఆర్ గారే మా నేటివ్ అంబర్పేటే. మా నేటివ్ అంబర్పేట ఉంటే కేసీఆర్ గారు పిలిపించి చాలా గౌరవించినారు. అన్నారు మీలాంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉద్యమంలో ఉంటే బాగుంటుందని. అంటే స్టార్టింగ్ నేను రిలక్టెంట్ ఉంటే పాలిటిక్స్, ఎందుకంటే పాలిటిక్స్ అంటే కొద్దిగా మాకు నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. సో పాలిటిక్స్ ఎప్పుడు చేసే కానీ ఇండైరెక్ట్గా ఎప్పుడు యుద్ధమానికి తెలంగాణ అజిటేషన్ కోసం సపోర్ట్ చేసేవాళ్ళం ఫైనాన్షియలీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎప్పుడైతే కేసీఆర్ గారు అంత పెద్ద మంచి మమ్మల్ని ఇన్వైట్ చేసేసరికి నేను ఎస్ వై నాట్, అంత పెద్ద మంచి అండ్ రథసారథి తెలంగాణ అజిటేషన్ కోసం రథసారథి అంత కాన్ఫిడెన్స్ ఇచ్చి నేను తండ్రిలా మిమ్మల్ని మీ ఆశీర్వాదంతో ఉంటానని చెప్పినప్పుడు, అంత పవర్స్ ఇచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత మనదని చెప్పేసి నేను ఎస్ అని చెప్పేసి అప్పుడు పాలిటిక్స్లకు తెలంగాణ యుద్ధం టైంలో జాయిన్ అయ్యాను అనమాట. అప్పటి నుండి ఎప్పుడైతే ప్రజలు అంబర్పేట నియోజకవర్గంలో ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నానో అక్కడ నా కార్యకర్తల దగ్గర నుండి ప్రజలు ఎప్పుడైతే వారి బాధతో నా దగ్గరకు వస్తుండేనో చిన్న చిన్న అయినా కానీ వాళ్ళ బాధలు తీర్చినప్పుడు వాళ్ళ కళ్ళలో కళ్ళలో చూసిన ఆనందాన్ని ఇప్పటికీ నేను మారలేను. ఇట్స్ టోటలీ ప్రైజ్లెస్ అండ్ ఐ రియల్లీ ఎంజాయిడ్ సాల్వింగ్ ద అదర్ పర్సన్స్ ప్రాబ్లమ్స్. బ్రహ్మాండమైన, ఎందుకంటే ఇవన్నీ నాకు మళ్ళీ మా కేటీఆర్ గారు నాకు ఇచ్చిన సపోర్ట్ తోటి నేను అంత ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది అంబర్పేట నియోజకవర్గంలో తీసుకురా. తెలంగాణ వచ్చిన తర్వాత మీకు టికెట్ వస్తుంది అని బాగా అవకాశాలు ఉన్నాయని చాలా వినిపించాయి. ఆ తర్వాత సామాజిక న్యాయం అనే పేరుతో మీకు టికెట్ మిస్ అయింది. అప్పుడు మీకు ఎలా అనిపించింది? నేచురల్ అంటే హ్యూమన్ టెండెన్సీ నా రెస్పాన్సిబిలిటీ. యాక్చువల్లీ నేను ఇది పార్టీలోకి జాయిన్ అయ్యాను విత్ క్లియర్ అనేది నాకు, ఎందుకంటే ఎమ్మెల్యే పదవి కంటే ఎమ్మెల్యే పదవిలో ఉన్న గౌరవం ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం ఉండింది. అండ్ సరే పోటీలో ఓడిపోతాము గెలుస్తాం అనేది సెకండరీ ఇష్యూ, కానీ ఆ గౌరవం ఉండేది అనే కండిషన్ పైన నేను పార్టీలో జాయిన్ అయినాను. అప్పుడు వారు ధైర్యం కూడా ఇచ్చినారు పెద్దలు, కేసీఆర్ గారే కేటీఆర్ గారే. కానీ అయితే మొదటిసారి సెకండ్ వచ్చినాను ఎందుకంటే ఇక్కడ అంబర్పేటలో కొద్దిగా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ చాలా ఉండింది. దాంట్లో సెకండ్ వచ్చినా ఓడిపోయినా కానీ సబ్సిక్వెంట్లీ ఒక పాజిటివ్ క్రియేట్ చేశాను నేను. దాని సపోర్ట్ మా కేసీఆర్ గారిది చాలా ఉండింది. ఆ సపోర్ట్ ఎందుకంటే ప్రతి ఒక్క జనాలది ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కానీ సాల్వ్ చేస్తాను నేను ముందుంటుండే అని. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఎప్పుడు జనాల కోసము నేను వచ్చినాక అంబర్పేటకు మోయిన్ చెరువే కానివ్వండి, ఎన్నో అభివృద్ధి అనేది యూనిక్గా నేను అడగంగానే కేసీఆర్ గారు దాని పర్మిషన్ ఇచ్చినారు అన్నమాట. సో అలా డెవలప్ చేసేసరికి 5 కార్పొరేటర్ ప్రజలు ఆ సానుకూలత ఏదో పాజిటివ్ నేను తీసుకొచ్చినాను, ఆ సానుకూలతోటి మా 5 కార్పొరేటర్ టీఆర్ఎస్ వాళ్ళని గెలిపించినారు.
అన్ఫార్చునేట్లీ మీరు అన్నట్టు ఆ టికెట్ ఎప్పుడైతే రాలేదో చాలా బాధ అనేది వచ్చింది. కానీ మళ్ళీ అదొక బ్యాలెన్స్ చేసుకున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా చూసుకున్నారు. వారు ఒకరే గారు, కేటీఆర్ గారు, మొత్తం కవిత గారు, అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక నన్ను ఫ్యామిలీ సభ్యునిగా వారు నన్ను యాక్సెప్ట్ చేసినారు. అలా మర్యాద కూడా చూసినారు. టికెట్ ఆ రోజు ఇవ్వలేదంటే ఏదో పొలిటికల్ ఈక్వేషన్ తోటి ఇవ్వలేదని నేను నాకు భావించి వారు చేసిన నాకు చూపించిన ఒక సానుకూలత, ఒక మర్యాద ఇవ్వని దానికి కూడా బ్యాలెన్స్ చేసుకుంటే అది నాకు ఎక్కువ వెయిటేజ్ అనిపించింది. మనసులో బాధ ఉన్నా కానీ పార్టీ పరంగా ఏదైతే పార్టీ నాకు ఆదేశాలు ఇచ్చిందో అది మాత్రం దాని ప్రకారం స్ట్రిక్ట్ అది నా ప్రిన్సిపల్. అది ఏదైతే నేను ఉద్దేశంతో నేను ఏదైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నో దాని సదుద్దేశంతో ముందు పోవాలనేది నా సంకల్పం ఉంటుంది. కనుక బాధ పడ్డా కానీ అది మనసులోనే పెట్టుకున్నాను. కానీ పార్టీ కోసం మాత్రం అన్నిసార్లు 24 గంటలు నేను టైం స్పెండ్ చేశాను. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ వస్తుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి అది ఎంతవరకు వచ్చింది? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు అది వారే చెప్పినారు, కేటీఆర్ గారు ఖుద్ చెప్పినారు, ఎమ్మెల్సీ ఒక అసైన్మెంట్ ఇస్తానని చెప్పింది. కానీ ఈ లోపల కొత్త చేరికలు ఎన్నో అయినాయి పార్టీలో. వారి ఉద్దేశంలో ఎట్లుంటుందంటే ఇంట్లో ఇన్న మనిషిని మనము సంజాదిస్తాము, కొద్దిగా టఫ్ ఉన్న మనిషిని మనం వాళ్ళ మాట వినటానికి ట్రై చేస్తాం ఒక గ్రోయింగ్ అట్మాస్ఫియర్. అలా నన్ను కూడా భావించినట్టున్నారు, నాకు ప్రామిస్ చేసినారు. కానీ ఈ లోపల కొన్ని ఈక్వేషన్స్ తోటి నన్ను ఇంకా డిలే చేస్తున్నట్టున్నారు. కానీ ఐఎమ్ స్టిల్ ఎక్స్పెక్టింగ్ దే విల్ ఫుల్ఫిల్ దేర్ ప్రామిస్. అండ్ మన రాజ్యసభ సీట్ల ఎంపికలో చూసుకుంటే కూడా ఒక్కరు కూడా ఉద్యమకారుల పేరు వినిపించలేదు. అంటే ఉద్యమకారుల చరిత్ర మాసిపోయినట్టేనా తెలంగాణలో? లేదండి, వారి ఎవరో చెరిపేస్తే చెరిపే ఉద్యమకారులు కాదు. ఉద్యమాలు తమ లైఫ్స్ ఇచ్చినారు, నాది పక్కన పెట్టినా. కానీ ఎందుకంటే ఎంతో ఉద్యమకారులని నేను నాతో సహా నడిచినారు. వారు ఎంతో ఇంట్లో టైం స్పెండ్ చేయకుండా ధనమే కానివ్వండి, టైమే కానీ ఉద్యమం కోసం స్పెండ్ చేసినారు. ఎవరో చెరిపేస్తే చరిత్ర కాదు. వాళ్ళు ఉద్యమకారులు పాస్ట్ కెనాట్ బి కరెక్టెడ్, ఫ్యూచర్ క్యాన్ బి టేకెన్ స్టెప్స్ టు కరెక్ట్, బట్ పాస్ట్ కెనాట్ బి కరెక్టెడ్. పాస్ట్లో ఉద్యమకారులు అయితే చరిత్ర వాళ్ళు సృష్టించాడు, ఆ చరిత్రను ఎవరు చెరిపేది కాదు. ఇక కొన్ని కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో వారు ఫాలో అవుతున్నారో అదొక పెద్ద నేషనల్ లెవెల్ ఉద్దేశంతో ముందు సాగుతున్నారు. కనుక ఆ ఉద్దేశంతో కొత్త వారికి ఇచ్చినారని మేము భావిస్తూ ఉన్నాము. అఫ్కోర్స్ మాకు బాధ డెఫినెట్లీ ఉంటుంది. బాధ ఉండదంటే అది అబద్ధం అవుతుంది, అతిశోక్తి అవుతుంది. మాకు బాధ ఉన్నది. కానీ ఏది ఉన్నా కానీ అధ్యక్షులు వారు ఏది చెప్పినారో ఆ బాటలో ప్రయాణించాల్సిన బాధ్యత మాది. కనుక మేము ఎదురు చూస్తాము. మొన్న చూసుకుంటే రాహుల్ గాంధీ గారు రైతు సంఘర్షణ సభ ద్వారా రైతు డిక్లరేషన్ చేశారు. ఇది టీఆర్ఎస్లో ప్రకంపనను సృష్టించింది అంటున్నారు. దీనికి మీరేమంటారు? ప్రకంపనలు అసలు కానే కాదు. ప్రకంపనలు అనేది ఒక హాస్యాస్పదమైన, వాళ్ళకి వేరే మాటలు దొరకక ఏదో ఒకటి అనాలని అంటా ఉన్నాను. రాహుల్ గాంధీ చెప్పారంటే ఆయనకే తెలియదు యాక్చువల్గా ఏం చెప్పాలని. ఇప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్ ఏదైనా ఒక రచించినప్పుడు, ఇప్పుడు కేసీఆర్ గారు అబ్జర్వ్ చేస్తే బంగారు తెలంగాణ కోసం వచ్చి ఒక కాన్సెప్ట్ డెవలప్ చేస్తూ ఉన్నారు. ఒక కాన్సెప్ట్ డెవలప్ చేయాలంటే దాని బ్యాక్గ్రౌండ్ ఎక్సర్సైజ్ చాలా ఉంటుంది. రిక్వైర్మెంట్ ఏంది, సొసైటీ రిక్వైర్మెంట్ ఏంది, ఆ సొసైటీ రిక్వైర్మెంట్లో ఏది ఇమిడగలుగుతారు అనేది అవన్నీ బేరీజ్ చేసి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు చేసినది ఏంది, కేసీఆర్ గారు రైతు బంధం కింద నేను 10,000 ఇస్తున్నా అంటే నేను 15,000 ఇచ్చాను. అంటే వారికి యాక్చువల్లీ ఈ 10,000 అనే దాని వెనకాల ఎంతో స్టోరీ ఉంది కేసీఆర్ గారు. ఇప్పుడు మనిషికి ఒక ఎకరాకు సంవత్సరానికి 10,000 ఇస్తున్నా అంటే ఆయనకు ఎంత ఖర్చు వస్తుంది, ఏమొస్తుంది అనేది బేరీజ్ చేసి, మళ్ళీ మన రెవెన్యూ కూడా ఎంత పాసిబుల్ ఉంటుంది అని బేరీజ్ చేసి చేసిన మేనిఫెస్టోలో ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ రాగానే ఎయిర్పోర్ట్లో వాళ్ళ నాయకులతో కూర్చొని నేను ఏం మాట్లాడాలి, నాకు ఏం ఎజెండా తెలియదు, నాకు చెప్పండి అని అన్న మనిషి చెప్పిన అరగంటలో వారు స్టేజ్ కాడికి వచ్చి చెప్పినారంటే వారికి అసలు నాలెడ్జే లేదు. వాళ్ళ నాయకులు అంతే ఓట్ల కోసం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఓటుకు నోటు దొంగ. ఆయన ఎప్పుడైతే ఓట్ల కోసం డబ్బును జనాలను కొనాలని చూస్తాడో అతనికి సదుద్దేశం ఏంటుంటుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇవాళ కేసీఆర్ గారు చిన్నప్పటి నుండి తెలంగాణ కోసం కొట్లాడిన మనిషి. 2001లో పార్టీ స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణ కోసం ఎంతో చేయాలనే ఉద్దేశం తెచ్చిన మనిషి. ఆ 14 ఏళ్ళు ఎప్పుడైతే అపోజిషన్లో ఉన్నారో అప్పుడు ఆయన ఎవ్వరికి వినని మనిషి. ఇవాళ పదవిలోకి వచ్చినాక బంగారం తెలంగాణ కోసం కొట్లాడే మనిషి.
ఆ రూట్లోనే ఆయన ఒక సొంత నాలెడ్జ్ తోటి ఒక దృక్పథం మంచిది, ప్రజల కోసం ఇది చేయాలనే దృక్పథంతో ఆయన ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు, ప్రజల కోసం ఇది చేయాలనే దృక్పథంతో ఆయన పదవి చూస్తున్నారు. కానీ మిగతా అపోజిషన్ లీడర్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ పదవి కోసం వాళ్ళు జనాల దగ్గరికి వెళ్తూ ఉన్నారు, జనాలను ఉద్దేశించి వాళ్ళకు ఉద్ధరిస్తానికి వెళ్ళట్లే. ఇది అసలు కంపేర్ చేయలేం. కేసీఆర్ గారేమో జనాలను ఉద్ధరించడానికి ప్రభుత్వంలో ఉండదలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏమో వాళ్ళ పదవుల కోసం గులాంగిరి, ఏదైతే నార్త్ ఇండియన్ నాయకుల అండదండాల్లో ఉన్న వాళ్ళ నేషనల్ పార్టీ గులాంగిరి కోసం, పదవుల కోసం వాళ్ళు గులాంగిరి చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని మీరు అడగండి, అతను మీరు ఇవాళ డిక్లరేషన్ చెప్పినారు, ఏ బేసిస్ పైన మీరు చెప్పినారు? చెప్పలేరు. వాళ్ళ ప్రభుత్వంలో గత 70 సంవత్సరాల నుండి ఇంకా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళే రూలింగ్ ఉండేది. వాళ్ళే రూలింగ్ ఉన్నప్పుడు తెలంగాణ సెపరేట్ అయితే అసలు పవరే ఉండని అని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ గారు నుండి వారు కాంగ్రెస్ అనాలే, మీరు అసలు పవరే ఉండదన్న దాన్ని కేసీఆర్ గారు 24 గంటలు ఫ్రీ పవర్ ఇచ్చుకుంటా ఎప్పుడు అంతరాయం లేకుండా పవర్ ఇస్తున్నాడు అంటే ఆ దృక్పథం చూడండి. కాంగ్రెస్ ఆ రోజు పవర్లు ఉన్నప్పుడు తెలివి ఈరోజు పవర్లు లేనప్పుడు ఎక్కడి వచ్చింది తెలివి. లెట్ దెమ్ కమ్అవుట్. ఇప్పుడు వారు ఈ డిక్లరేషన్ అన్నారు, ఏ బేసిస్ పైన అన్నారు? ఇప్పుడు కేసీఆర్ గారి దానికే నువ్వు ఎస్కలేట్ చేసి చెప్పే బదులు నీకు కొత్త డిక్లేర్ చెప్పండి. ఇవాళ ప్రజలు ఏం బాధపడుతున్నారు వారికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్ క్యాపిటా పెరిగింది. ఇప్పుడు పర్ క్యాపిటా ఎందుకు పెరిగింది? ఎందుకంటే కేసీఆర్ గారి వారి ఆలోచన తగ్గట్టు, ఎందుకంటే వారి మొదట డీప్ వాళ్ళ ఆలోచనలు ఇవన్నీ ఉండింది. ఎకానమీ ఒక ప్రజల ఎస్పెషల్ ఫార్మర్స్ గురించి చాలా ఆలోచిస్తారు. వాళ్ళు బ్రతుకుదెరువు ఎట్లా పెరగాలంటే ఏమేమి చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో వారి స్కీమ్స్ తెస్తూ ఉన్నారు. అదే కాంగ్రెస్ బీజేపీ కేసీఆర్ గారు దింపడానికి తెస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఒక మనిషి సెల్ఫిష్నెస్ లోపలికి వస్తుందో దాంట్లో జెన్యూనిటీ అనేది ఉండదు. అది ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అందుకే మీరు గత ఎలక్షన్స్ చూస్తే ఇప్పుడు జెడ్పీ లోకల్ బాడీసే కానీ అన్నిలో టీఆర్ఎస్ యునానిమస్గా వచ్చింది. అప్పుడు కూడా కాంగ్రెస్ బీజేపీ ఇవే వంత పాడినాక జనాలు నమ్మలే. ఎందుకంటే ఇలా వాళ్ళు ఫ్రూట్స్ అనుభవిస్తూ ఉన్నారు కనుక వీళ్ళేదో టీఆర్ఎస్ ప్రకంపనలు మాకు పడాల్సిన అవసరమే. మేము ప్రభుత్వంలో ఉన్నాం, 100% మొత్తం లోకల్ బాడీ సీట్స్ అని మాకుండగా మేమెందుకు పడతాం? ప్రజల కోసం జెన్యున్గా చేస్తూ ఉన్నాం, జెన్యున్గా మాకు ఎన్నుకుంటారనే కాన్ఫిడెన్స్ మాకు ఎప్పటికి ఉంటుంది కూడా. సో అదనేది అది జస్ట్ వాళ్ళ చెప్పుకోవాలి, వాళ్ళకి ఏం దొరకదు కనుక చెప్పుకోవాలి కనుక చెప్పుకుంటాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే మీరు అన్నట్టుగా ప్రజల కోసం చాలా చేయాలని తపన అంటున్నారు. కేసీఆర్ గారికి ఎన్నో పథకాలు పెట్టారు, రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా అని. ఇలాంటి పథకాల ద్వారా ప్రజలకు ఉచిత పథకాల ద్వారా సహాయం చేస్తున్నారు కేసీఆర్ గారు. ఇలాంటి వాటి వల్ల తెలంగాణని అప్పులపాలు చేస్తున్నారు, శ్రీలంక లాగా తయారవుతుంది అని విశ్లేషకులు అంటున్నారు. ఒక రాజకీయ నాయకుడుగా కాకుండా మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా చెప్పండి, అసలు ఇలాంటి పథకాలు ఇవ్వడం కరెక్టేనంటారా? నేను ఒక్కొక్క దాని నుండి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఉచిత పథకాలు అంటే ఇది అగైన్ ఇట్ కమ్స్ ఇన్ టు ది ఎకానమీ. మీరన్న రాజకీయ నాయకులుగా మాట్లాడలే, యాజ్ అన్ ఇంటెలెక్చువల్లీ క్యాల్కులేషన్తో సహా నేను చెప్తా ఉన్నాను. ఏ పథకం వారు ఫ్లోట్ చేసినా కానీ క్యాష్ ఫ్లో పెంచడానికి చేసినారు. ఇవాళ రైతులు ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు అంటారు, ఇవాళ రైతులకు ఏది చేసినా తక్కువనేనండి. ఇవాళ మామూలు ఎంప్లాయీ యావరేజ్ చొప్పున పర్ క్యాపిటా ఇన్కమ్ ఇప్పుడు 1,70,000 ఉండింది, 1,70,000 ఉండింది. సో అబ్జర్వ్ చేస్తే నెలకు ఒక 20,000 వేసుకోండి. 20,000 ఇన్కమ్ ఉన్నాయినా ఇవాళ అతను డైలీ యూజ్ ఏంటిది? డైలీ యూజ్డ్ కూరగాయలు, గ్రాసరీస్, అది బేసిక్ నెసెసిటీ. ఫర్గెట్ అబౌట్ లగ్జరీ థింగ్స్. బేసిక్ నెసెసిటీ ఆయన అందుబాటులో ఉండాలంటే రేట్ అనేది చాలా డౌన్ టు ది ఎర్త్ ఉండాలి. ఇవాళ ఫార్మర్స్ దగ్గర నుండి ఇవన్నీ ఏంది? ఫార్మర్స్ దగ్గర నుండి వచ్చే ప్రోడక్ట్స్. ఇవాళ ఫార్మర్ అగర్ ఇప్పుడు వైట్ కాలర్ ఎంప్లాయీస్కి ఇచ్చినట్టు ఇన్కమ్ అతను రాదు. రోజు మొత్తం కష్టపడితే మా అంటే 300-400 కంటే రైతు బిడ్డకు రానే రాదు. ఆ కండిషన్లో అతను మీకు టమాటో 20 రూపాయలు, 25 రూపాయలు, 10 రూపాయలకు మీ చేతికి ఇప్పుడు నార్మల్ ఎంప్లాయీ ఉన్నారు. ఎంప్లాయీ యావరేజ్ చొప్పున నెలకు 20,000 జీతం అనుకోండి. అతని డైలీ ఖర్చు అనేది బేసిక్ గ్రాసరీస్. ఆ గ్రాసరీస్ అతని చేరులో ఉండాలంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్ అవుట్పుట్ అనేది అతని చేరికలో ఉండాలి. అందుకే వాళ్ళ టమాటా అయినా ఏదైనా ఏ కూరగాయలైనా మన అందుబాటులో ఉన్నాయి. ఎందుకు? అగైన్ దట్ రెవెన్యూ గోస్ బ్యాక్ టు ది ఫార్మర్. ఆ ఫార్మర్కి అది అతను బతికే శక్తిలో ఉండాలి. అతను విత్ ఇన్ హిస్ పారామీటర్స్ ఎవ్రీ మంత్ లివింగ్ ఎక్స్పెండిచర్లు ఉండాలంటే అతనికి అగైన్ మళ్ళీ ఏదైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే అది కూడా విత్ ఇన్ రీచ్ ఉండాలి.
అవి ఉండాలంటే గవర్నమెంట్ సబ్సిడీలు ఇవ్వాలా, పవర్కి క్లియర్ ఇవ్వాలా, అండ్ ఎరువులైన సబ్సిడీలు ఇవ్వాలా. ఇప్పుడు నేను రోజుకు ఒక ఎకర్ మీద నాకు ఒక 1000 రూపాయలు నాకు ఇన్కమ్ ఉందనుకోండి, ఆబ్వియస్లీ మై ఎక్స్పెండిచర్ షుడ్ నాట్ క్రాస్ 600, రైట్? ఆ 600 ఉద్దేశంతో రైతు బంధు తీసుకొచ్చినాడు. ఎందుకంటే మనిషి ఇవాళ రైతు వ్యవసాయం చేయాలంటే అతనికి అట్లీస్ట్ గిట్టుబాటు ఎక్కువ లేకుండా లాస్ ఉండకూడదు, ఆత్మహత్య జోలికి పోకూడదు. ఎందుకంటే మన ఇండియా సివిలైజేషన్ దగ్గర నుండి భారత్ కల్చర్ ఏంటంటే అగ్రికల్చర్ పైన చాలా డిపెండ్ అయిన దేశం మనది. ప్లస్ 140 కోట్ల జనాభా ఉన్న దేశం. దాంట్లో ఇల్లిటరసీ అనేది 67%. అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ అనేది 93% ఉంది. ఆ మేజర్ చంక్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ అప్పుడు జీడిపిలో 53% ఉంటే ఇవాళ 44% అయింది. అంటే మన ప్రభుత్వం ఇంత పాత విధానాలలో తప్పు ఉండే వాటికన్నా 53% నుండి 44% దిగింది. ఆ మధ్యలో ఉన్న గ్యాప్ తోటి, ఎందుకంటే ఇంటర్లింక్, ఎందుకు చెప్తున్నా అంటే ఇంటర్లింక్ ఇది. మనిషి వాళ్ళ వ్యవసాయానికి ఎందుకు వెళ్ళట్లే, అక్కడ లాసెస్ వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో ఒక ఫ్యామిలీలో ఒక ఇంటి పెద్ద 2 పిల్లలు ఉన్నా కానీ, అరే మా పిల్లలకు వ్యవసాయం ఉంటే ఎవరు అమ్మాయిలని ఇవ్వరు, ఎడ్యుకేషన్ కంపల్సరీ, వైట్ కాలర్ ఎంప్లాయ్మెంట్ కంపల్సరీ అనేసరికి ఇంట్లో పిల్లల మీద ప్రెషర్ ఒకటి పెరిగిపోద్ది. వాళ్ళని చదివించాలంటే ఖర్చు ఎక్కువద్ది. అట్లా ఇంటి పెద్దలు కూడా ప్రెషర్ అని ఉండేది. అరే వ్యవసాయం వైట్ కాలర్ జాబ్ లేకపోతే మంచి బతకలేడు. ఆ ఉద్దేశం వచ్చినప్పుడు ఇంట్లో ఒక సంతోషం అనేది కూడా లేకుండా, అది కేసీఆర్ గారు చూసినారు. వారి ఉద్దేశం ఉంటే ప్యారలల్గా అన్ఆర్గనైజ్ సెక్టర్ని పెంచి పోషించాలి. అప్పుడు ఒక ఫ్యామిలీలో మా అబ్బాయి పిల్లలు చదవకున్నా వాళ్ళు బతికే శక్తి వ్యవసాయం చేసుకుంటే ఉంటుందనేది వాళ్ళ మనసులోకి రావాలి. అది ఈరోజు వచ్చింది. అది ఎప్పుడు వస్తుంది, నా రా మెటీరియల్ నాకు తక్కువ రేట్లో వచ్చి నాకు అవుట్పుట్ నాకు బ్యాలెన్స్ అవుతున్నాం. అందుకు ఈ రైతు బంధు అనేది పిక్చర్ వస్తుంది. ప్లస్ ఇది ఏదో ఉట్టికి వచ్చింది కాదు, ఇచ్చింది కాదు, ఇండైరెక్ట్గా ఇట్స్ సేవింగ్, ఇట్ కాంట్రిబ్యూట్స్ అట్ సేవింగ్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్. మిడిల్ క్లాస్ జనాభా ఎంప్లాయ్మెంట్ ఈజ్ అరౌండ్ 65% అండి. 65% జనాలకు అది ఫ్లో అవుతా ఉంది. ఆ డిస్కౌంట్ అనేది ఇవాళ లేకపోతే నాకు ఆ వైట్ కాలర్ అంతా అగర్ ఫార్మర్స్కు అగ్రికల్చరిస్ట్కు ఇన్కమ్ రావాలనుకోండి, ఇవాళ 20 రూపాయలు 30 రూపాయలు టమాటా రేపు 500కి అమ్మాల్సి వస్తుంది. ఎవరు ఎఫెక్ట్ అవుతారు? అగైన్ మళ్ళీ వీలే. మళ్ళీ అంత కష్టపడి చేసిన రైతు సడన్గా తుఫాన్ వచ్చేస్తే పోతూ ఉంటుంది. సో ఆ ఉద్దేశం తీసుకొచ్చి దీస్ ఆర్ ఆల్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎకానమీ. ఫ్రీగా ఇచ్చుడు ఎప్పుడు అవుతుందంటే మీకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ సేవింగ్ లేకపోతే ఉంటుంది. ఇవాళ కాలువేశ్వరం ఇప్పుడు ప్రతిదానికి పవరు, నీళ్ళు అనేది ఇంపార్టెంట్ అండి. డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సిటీకి రోడ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. రోడ్స్ ఒకసారి ఫార్మ్ అయినాయి. సో దీస్ ఆర్ బేసిక్ ప్రిన్సిపల్. ఎప్పుడైతే కవర్ చేస్తామో, అందుకే ఇవి కేసీఆర్ గారు కవర్ చేసినారు కనుక ఇవాళ మీకు ఇన్ఫ్లో, ఇన్వెస్ట్మెంట్, క్యాపిటలిజం పెరిగిపోయింది. ఎప్పుడైతే క్యాపిటలిజం పెరిగిపోయిందో ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. ఇవాళ 17,000 లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినాం 2014 నుండి ఇప్పటిదాకా. ప్రైవేటే కానివ్వండి, గవర్నమెంటే కానివ్వండి. 17 లక్షలు అంటే మాటలు కాదు. ఎందుకంటే నేను యూపీలో కూడా తిరుగుతూ ఉంటాను, ఢిల్లీలో తిరుగుతూ ఉంటాను, అంతా తిరుగుతుంటాను. ఎక్కడ ఇప్పటిదాకా ఏ స్టేట్లో కూడా జాబ్ నోటిఫికేషన్స్ రాలా. అక్కడ నుండి అందరూ ఇన్ఫ్లో ఇక్కడికి వస్తున్నారు. యూపీలో, కాన్పూర్లో ఇండస్ట్రీస్ అన్ని పడుకున్నాయి. అందరికీ దూరాలోచన లేదు. ఇప్పుడు కేసీఆర్ గారిదేమో దూరాలోచన, అపోజిషన్ వాళ్ళదేమో దూరాలోచన. సో ఆ ఉద్దేశంలో ఆయన ఇన్వెస్ట్ చేసేదల్లా ఫ్రీగా ఇచ్చిండు కాదు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రజలు ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిండు అనుకున్నాం, ఈరోజు నాకు 2014 ముందు నాకేం ట్యాక్స్ స్ట్రక్చర్ ఉందో ఈరోజు అదే ట్యాక్స్ స్ట్రక్చర్ ఉంది కదా, నాకేం పెరగలేదు. నేను ఆ రోజు గవర్నమెంట్కి 1,00,000 రూపాయలు ఇచ్చినానంటే ఈరోజు కూడా నేను 1,00,000 రూపాయలు ఇస్తా ఉన్నా. నేను 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు నాకేమి ఫెసిలిటీస్ రాలేదే. ఇవాళ 1,00,000 రూపాయలు ఇచ్చినా నాకు ఫెసిలిటీస్ ఎక్కువ వచ్చినాయి. ఇక ఆ 1,00,000 రూపాయలు అంటే గవర్నమెంట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే జిఎస్డిపిని పెంచుకుంది. ఆ రోజు 3-4 లక్షలు ఉన్న జిఎస్డిపి ఇవాళ 12 లక్షల కోట్లకు పెరిగింది. ఆ జిఎస్డిపి ఈజ్ ఇంటర్ రిలేటెడ్ విత్ ద రెవెన్యూ జనరేషన్. ఆ రెవెన్యూ జనరేషన్ తోటి ఎకానమీ నడుస్తుంది. ఇక శ్రీలంక అంటారా, దానికి చాలా స్టోరీస్ ఉన్నాయి. స్ట్రేట్ అవే డెబిట్ వర్సెస్ రెవెన్యూ డెఫిసిట్ ఉండే కనుక అది పోయింది. అది కూడా ఎందుకంటే చైనా ఇన్వాల్వ్మెంట్ తోటి అది అయ్యింది. మన కేసీఆర్ గారు ఇవాళ 23rd పొజిషన్లో ఉన్నాం లయబిలిటీస్లో. 29 స్టేట్లలో మనం 23rd పొజిషన్లో ఉన్నామంటే వీ కెనాట్ కంపేర్ విత్ శ్రీలంక ఎట్ ఆల్. అపోజిషన్ వాళ్ళు అంటారు వాళ్ళు అప్పులు చేసినప్పుడు జనాలకు ఏం రాలేదు. ఇవాళ రైతు బంధు ఇస్తున్నాం, ఇవాళ దళిత బంధు అంటున్నాం. దళిత బంధు ఎందుకు అన్నాం? ఇప్పుడు 70 సంవత్సరాల రిజర్వేషన్స్ అన్నారండి. ఆ రోజు అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ కూడా ముందు పెట్టడానికి వెనుకకెత్తా ఉండే, పొలిటిసైజ్ అవుతుందని. రిజర్వేషన్స్ ఎందుకు పెట్టినామంటే ఆ రోజు అనగారిన పాపం వాళ్ళు దళితులను చిన్న చూపు చూసినారు కనుక 10 సంవత్సరాలు వాళ్ళని మళ్ళీ ఆ ఇండెక్స్ని పైకి తేవాడు.
బేసిక్ మన కాన్సెప్ట్ చూడాలి ఇక్కడ. ఇక చాలామంది పొలిటిసైజ్ చేయడానికి అనడానికి చేసి మొత్తం సిస్టమ్ ఖరాబ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు అంబేద్కర్ ఇంటెన్షన్ ఏముండింది, దళితుల వాళ్ళ లైఫ్ స్టైల్ని ఆ ఇండెక్స్ని కిందికి ఉన్న ఇండెక్స్ని పైకి తీసుకురావాలి ప్యారలల్ విత్ అదర్స్. ఇది తెచ్చే క్రమేణా వారు క్లియర్గా చెప్పినారు మిగతా వాళ్ళకు ఎఫెక్ట్ కావద్దు. సో 70 సంవత్సరాల నుండి అगर ఇదే కరెక్ట్ ఉంటే, రిజర్వేషన్స్ ఒక్కటే కరెక్ట్ ఉంటే ఇవాళ దళితులను కూడా ఎందుకు చిన్న చూపిస్తూ ఉన్నాం? ఆ ఉద్దేశంతో వీరేమన్నారు వాళ్ళు కేసీఆర్ గారు, ఇప్పటిదాకా 70 సంవత్సరాలు రొటీన్లో చూసినారు దళితుల లైఫ్ స్టైల్ అలాగే ఉంది. వాళ్ళ లైఫ్ స్టైల్ పెరగాలంటే ఇంటికో ఇన్కమ్ ఉండాలి. ఆ ఉద్దేశంతో అమౌంట్ తీసుకొస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే అదేదో ఊరికి ఇవ్వట్లే, దానికి మీరు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టండి. అది పెట్టినప్పుడు ఏమవుతుందంటే రెవెన్యూ మళ్ళీ రీసర్క్యులేట్ అవుద్ది. జీడిపి ఇవాళ మోదీ గారి టార్గెట్ ఏంది, 5 ట్రిలియన్ జీడిపి, 5 ట్రిలియన్ క్రోర్స్ జీడిపి తీసుకురావాలంటున్నారు. ఆ జీడిపి ఖాళీ ఇంటర్నల్ ఇప్పుడు ఉన్న రెవెన్యూని రౌండ్ ఆఫ్ చేసుకుంటూ పోతే రాదు. ఫారిన్ ఇన్ఫ్లో వస్తేనే అప్పుడు జీడిపి పెరిగిపోద్ది. ఆ ఉద్దేశంతో ఇప్పుడైతే దళితులకు, ఎందుకంటే మేజర్ పాపులేషన్ మన ఇండియాలో దళితులు, ఎప్పుడైతే దళిత బంధు ఇస్తామో వాళ్ళకి ఒక్కసారి ఒక చేతనిస్తాం. ప్రతిసారి ఇచ్చేది కాదు, ఇది ఒకసారి చేత ఇస్తా ఉన్నాం. చేతో ఇచ్చి అతని లైఫ్లో సెటిల్ అయినప్పుడు మన జిఎస్డిపి ఇంటర్న్ జీడిపి పెరిగిపోద్ది. ఎప్పుడైతే జీడిపి పెరిగిపోద్దో మనీ సర్క్యులేషన్తో మన అసెట్ ఇండియన్ ఏంటంటే పాపులేషన్ 140 కోట్ల అసెట్లో మీద ఎప్పుడైతే జీడిపి పెరిగిపోద్దో యూ కెన్ రూల్ ఓవర్ ది కంట్రీ, రూల్ ఓవర్ ది వరల్డ్. వీళ్ళు ఏం చేస్తారు, చిన్న చిన్న యాక్సిలరీస్ ఓపెన్ చేసుకుంటారు, చిన్న చిన్న బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఓపెన్ చేసుకుంటారు. అప్పుడు ఏమైతే పెద్ద పెద్ద బిజినెసెస్కి ఒక ఫెసిలిటేషన్ ప్రొవైడ్ అయిపోద్ది. ఎప్పుడైతే ఫెసిలిటేషన్ ప్రొవైడ్ అయిపోద్దో వాళ్ళకి న్యాచురల్ వాళ్ళు ఇక్కడికి వస్తానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఈ అమౌంట్ కూడా ఇవాళ నేను 15 కోట్ల క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినాను అనుకో, ఇట్స్ ఎ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అగైన్ ఇట్ గోస్ ఇన్ టు అవర్ రెవెన్యూ కలెక్షన్. గవర్నమెంట్ ఎక్స్చేంజ్లోకి మళ్ళీ రెవెన్యూ కలెక్షన్ వస్తుంది. ఇవాళ ఒక మనిషి ఇవాళ 15 లక్షలు 10 లక్షలు అతన్ని తీసుకొని ఒకటి పెట్టినాడంటే ఎవ్రీ మంత్ దాని నుండి రెవెన్యూ జనరేట్ చేస్తుంటాడు. రెవెన్యూ జనరేట్ చేసినప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మళ్ళీ గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. అట్లనే వాళ్ళ జిఎస్డిపి, అందుకే గత 7 సంవత్సరాల్లో జిఎస్డిపి పెరిగిందే బికాస్ ఆఫ్ ఈజ్. ఇప్పుడు దీంతో చూడండి వాళ్ళ బతుకులు మంచిగానే కాకుండా ఒక జిఎస్డిపి అనేది మన రెవెన్యూ కూడా తోడ్పాటు అవుతుంది. అప్పుడు ఇంకా మనకు ఒక డైనమిక్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. కానీ వేస్ట్ అనేది కాదు. వేస్ట్ ఎప్పుడైతే ఉట్టికి ఇచ్చేసి ఏం అవుట్పుట్ తీసుకోకపోతే, సో వారు ఏది చేసినా కానీ అసెట్ క్రియేషనే. వాళ్ళ కాలేజ్ ఇరిగేషన్ ఎక్స్పెండ్ చేసిండంటే అగ్రికల్చర్కి మనకు పుషింగ్ ఇస్తుంది. పవర్ చేసిండంటే ఇక్కడ క్యాపిటలిజంకి ఎంకరేజ్ చేసుకుంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాం. సో నథింగ్ ఈజ్ వేస్ట్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ చూస్తే ఇట్స్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ద బిజినెస్ విత్ రిక్వైర్డ్ అవుట్పుట్, వీఆర్ గెయినింగ్ దట్ అవుట్పుట్. సో నథింగ్ ఈజ్. ఇప్పుడు మీరు అన్నట్టుగా రైతు బంధు తీసుకుంటే ఇది పూర్ పీపుల్కి, మిడిల్ క్లాస్ పీపుల్కి అన్నారు కదా, కానీ రైతు బంధు అనేది 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు అనేది వస్తుంది. వాళ్ళకి అవసరం అంటారా? ఇది నేను తప్ప అంటుంది. నేను పూర్ ఇది ఇంకా అనలే. రైతు బంధు అగ్రికల్చర్ కన్నా, అగ్రికల్చర్కు వ్యవసాయానికి ఒక కుటుంబం దాన్ని స్పెండ్ చేయాలంటే ఆ పెద్ద కుటుంబమే ఏది ఉన్నా కానీ ఎకనామిక్స్ వర్కౌట్ కావాలి. అతను 1000 ఎకరాలు ఉన్న అతను అంటే 1000 ఎకరాల్లో వ్యవసాయం చేస్తాడు కదా. మనకు అది సాడిజం అంటారు. ఆ సాడిజం జనాలలో ఉండకూడదు. అరే నేను నువ్వు బీదస్తుడు అని ఎట్లా అనుకుంటావు? ఇవాళ మామూలు కూలి అతను కూడా అతను వెళ్ళి కూలీ చేస్తే 1000 రూపాయలు వస్తుంది. అది చదువుకున్న అతను ఉద్యోగం చేస్తే 15,000 20,000 కంటే ఎక్కువ రావు. సో బీదస్తుడు అనేది మన సైకాలజీ. బీదస్తుడు అనేది వ్యవసాయంలో అనేది అసలు ఉండనే ఉండదు. అతను 1000 ఎకరాలు చేస్తున్నాడు అంటే 1000 ఎకరాలకు అతని ఎక్స్పెండిచర్ ఈ విల్ ఇంకర్. మనం ఏమంటున్నాం, కల్టివేషన్ ల్యాండ్ని పెంచాలా, తెలంగాణ స్టేట్లో కల్టివేషన్ ల్యాండ్ని పెంచాలా అంటే ఎంత మటుకు ఫార్మింగ్ సెక్టర్కు డైవర్ట్ కావాలి. ఫార్మింగ్ సెక్టర్కి ఎప్పుడు డైవర్ట్ అవుతాడు, అట్లీస్ట్ లాభం ఎక్కువ లేకున్నా కానీ లాస్ రాకూడదు. ఎవరైనా కానీ లెట్టిం ఇప్పుడు ఒక మనిషి తన తెలివితోటి కష్టపడి సంపాదించి అతను మీరు అన్నట్టు కాకుండా బీదస్తుడు కాకుండా వైట్ షర్ట్ వేసుకొని నీట్గా కనిపిస్తాడు అనుకోండి, ఉండదని మనం అనలేం కదా. అతనికి ఫార్మింగ్ ఒక ఆప్షన్ ఇస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఆ ఫార్మింగ్ చేసుకున్నాక మళ్ళీ 30 రూపాయలకే టమాటా అమ్మాలి, బయట 30 రూపాయలకే అమ్మాలి. 30 రూపాయలు అతను వర్కౌట్ కావాలంటే సబ్సిడీస్ ఇవ్వాలి వస్తుంది. సో లెట్ దెమ్. ఇప్పుడు ఎవరిని ఆపింది కాదు కదా. ఇప్పుడు బీదస్తుడు కూడా అని చెప్పి భగవంతుడు చెప్పింది కాదు కదా. ఒకటి అదృష్టం ఉంటుంది, అతని కష్టార్జితం ఉంటుంది, అతని తెలివితేటలు ఇవన్నీ కూడుకుంటే మంచి బీద లెవెల్ నుండి పైకి వస్తాడు. అంతేగాని కులం తగ్గట్టు బీదస్తులు ఉండరు కదా. సో ఆ ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఇవ్వాలా, ప్లస్ పైకి వచ్చినానికి ఇంకా ఎంకరేజ్ చేయాలి.
సో నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ బీద గరీబ్ అని ఫార్మింగ్లో ఉండదు. ఎంత ఉన్నా కానీ వాళ్ళకి సబ్సిడీ, ఎందుకంటే అవుట్పుట్ అనేది వాళ్ళకి వర్కౌట్ కావాలి. అతను 1000 ఎకరాలు ఉందంటే 1000 ఎకరాలు పండిస్తాడు కనుక అతనికి రైతు బంధు ఇస్తాం. సో 1000 ఎకరాలు పండించేటోళ్ళని ఇంక ఎంకరేజ్ చేయాలి. అది నా ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే మనకు బీజేపీ నుంచి బండి సంజయ్ గారు సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా చూసుకున్నా కానివ్వండి, బీజేపీకి అది మెజారిటీ అయితే బాగానే వచ్చింది అంబర్పేట ఏరియాలో. మళ్ళీ ఇప్పుడు బీజేపీ పుంజుకుంటుందంటారా? బీజేపీ పుంజుకునే ప్రసక్తి లేదండి. జిహెచ్ఎం సెంటరా వారి టార్గెట్ 95 సీట్లు ఉండింది. 90 సీట్లో వీరు ఆ రోజు అప్పుడు మధ్యలో ఫ్లడ్స్ వచ్చినాయి. దాంట్లో వీరు ఏమేమో అడ్డగోలుగా ప్రామిస్ చేసినారు బండి సంజయ్ గారు, నేను ఫ్రీగా మోటార్ సైకిల్ ఇస్తా, అది ఇస్తాను. అది హంబక్. అది అప్పుడు ఏంటంటే ఇంకొకటి ఏముండిందంటే మా జిహెచ్ఎంసీలో కొద్దిగా ఇంటర్నల్ మా టీఆర్ఎస్ పార్టీలో ఇంటర్నల్ తగాదాలు ఎక్కువ ఉండింది. దాంట్లో స్ప్లిట్ అయ్యాయి. బీజేపీ పైకి వస్తుందని వాళ్ళు గెలవలే, మా ఇంటర్నల్లో కొద్ది డిఫరెన్సెస్ ఉండేసి అంతకి అది ఎఫెక్ట్ అయ్యింది. అది కాకుండా ఈయన అడ్డగోలుగా ఏమేమో ప్రామిస్ చేసేది. ఒక సెగ్మెంటే మీరు అబ్జర్వ్ చేస్తే మా అంబర్పేట్ ముషిరాబాద్ సెగ్మెంటే బీజేపీకి పడినాయి. మళ్ళీ ఆ ముషిరాబాద్ నుండి అటు సైడ్ సెగ్మెంట్ మొత్తం టీఆర్ఎస్ఏ ఉండింది. సో అది ఒక దట్ కెనాట్ కోనమాలను తీసుకోలేము, ఎందుకంటే మా ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ మాకు ఉండింది కనుక టీఆర్ఎస్ దాంట్లో కొన్ని లూజ్ చేయాల్సి వచ్చింది. కానీ ప్రజలలో ఉన్న ఉద్దేశం కాదండి అది. రెండో క్వశ్చన్ ఇది అడిగినారు మీరు, అదే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ దాంట్లో అయితే కొనమాలక తీసుకోలేము మనము, అది కొన్ని ఇంటర్నల్ ఎఫెక్ట్ ఉండింది. ఇంకా ఏదో పాదయాత్ర ఏదో చేయదు అడిగినారు మీరు, రైతు సంగ్రామం. ఇక ఆయన పేరు పెట్టుకున్నాడు రైతు సంగ్రామం. ఒక పక్కకు సెంట్రల్ గవర్నమెంట్ రైతులకు అగేన్స్ట్గా 3 లాస్ తీసుకొని వచ్చి తర్వాత అందరు రైతుల ప్రెషర్లతోటి వాపస్ తీసుకొని సారీ చెప్పిన పెద్ద మనిషి మోదీ గారు. బీజేపీ పార్టీ రైతు సంగ్రామం అంటుందంటే నవ్వు వస్తుంది. మీటర్లు పెట్టమని చెప్పి మా తెలంగాణ గవర్నమెంట్ పైన ప్రెషర్ పెడతా ఉన్నారు. పవర్, ఎందుకంటే అది మళ్ళీ కానీ కార్పొరేట్స్ చేతులకు ఇవ్వడానికి, ఇవన్నీ చేసుకుంటే ఆయన పేరు ఖాళీ షో ఆఫ్ కోసం పెట్టుకునే వాళ్ళే. కానీ నిజంగా వాళ్ళ ఉద్దేశం అది కాదు. ఏదో వాళ్ళు పవర్ రావాలి, పవర్ వచ్చి గులాంగిరి, ఢిల్లీ పెద్దల గులాంగిరి చేయడానికి వాళ్ళ ఇండివిజువల్ సెల్ఫిష్నెస్ కోసం. కానీ అది పెద్ద ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ టీఆర్ఎస్. ఇక్కడ మీతో ఉన్న కార్యకర్తలకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? మీ క్యాడర్ని ఎలా కాపాడుతూ ముందుకు వెళ్తున్నారు? ఇలా నా క్యాడరు కాపాడాలే చేయాలని నా ఉద్దేశం ఉండదండి. పార్టీ కోసం చేసిన వాళ్ళందరికీ ఒక న్యాయమైన, గౌరవప్రదమైన ఒక ఫ్యామిలీ ముందు సాగే ఒక ఆక్యుపేషన్ ఇవ్వాలనే ఉద్దేశం నాకు ఉంటుంది. దాంట్లో పాపం నా క్యాడర్ కూడా ఎంత మంచి క్యాడర్ అంటే వాళ్ళు అఫ్కోర్స్ నాకు పోస్టు, నాకు ఎమ్మెల్యే తీయకున్నా కానీ వాళ్ళు ఎంతో నమ్మకంగా పార్టీ కోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళకు కూడా మంచి రోజులు వస్తాయని. అదైతే ఉంది కాదని అంటలేం, కానీ చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. ఇంకా మీరు ప్రజల కోసం, ఈ అంబర్పేటలో ఉన్న వాళ్ళ కోసం ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? ట్రస్టులు ఇలాంటి అంటే ట్రస్టులు లేదండి, నేను ట్రస్టులు ఏమి రన్ చేయట్లేదు. ట్రస్ట్ నేను రన్ చేయ గవర్నమెంట్. ఇప్పుడు నా ఉద్దేశం ఎట్లుంటుందంటే యాజ్ ఎ పొలిటికల్ పర్సన్ చారిటబుల్ ట్రస్ట్ చేసేస్తాడు దానకర్త, అతని పని చేయాలి. పొలిటికల్ పర్సన్ డజంట్ హ్యావ్ టు ఏ దానకర్త. పొలిటికల్ పర్సన్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు బ్రింగ్ గవర్నమెంట్ టు పబ్లిక్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. నేను ఈ దానం చేస్తున్నా కనుక నాకు ఓట్లు వేయమని నేను జన్మలో చెప్పాను. ఏం చేస్తే మనస్ఫూర్తిగా ఏదైనా వస్తే ఆటోమేటిక్ చేస్తా. ఐ డోంట్ ఈవెన్ పబ్లిసైజ్ ఇట్. ఐఎమ్ టోటల్ అగేన్స్ట్ ఇట్. పొలిటికల్ పార్టీ అతను ఈజ్ రిప్రజెంటింగ్ ఏ పార్టీ విచ్ ఈజ్ ఇన్ గవర్నమెంట్. వెన్ ఏ పొలిటికల్ పర్సన్ ఈజ్ రిప్రజెంటింగ్ ఇస్ గవర్నింగ్ పార్టీ, హిస్ జాబ్ ఈజ్ టు బ్రింగ్ గవర్నమెంట్ టు పబ్లిక్. గవర్నమెంట్ తరఫున ఏదైతే పబ్లిక్ గ్రీవియన్సెస్ ఉంటుందో అది ఇమీడియట్ అతను అడ్రస్ చేయాలి. అది నా ఉద్దేశము. అండ్ అది మా నాయకులందరూ అదే చేస్తూ ఉన్నారు. అంతేకాని చారిటీ అనేది ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎజెండా. I personally feel if I am running charity, that's a different aspect. So that I never intend to mix up with my political life. రీసెంట్గా చూసుకుంటే మనం బీజేపీకి ఈటెల రాజేందర్ గారు వెళ్ళారు. మళ్ళీ నిన్న ఉద్యమకారుడు నాలాల ఓదెల్ అధికారంలో ఉండి కూడా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి చేరారు. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు మా టీఆర్ఎస్ పార్టీ ఒక సముద్రం అయిందండి. ఇప్పుడు టీఆర్ఎస్ యాక్టివ్ కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి క్యాడరు 2 నుండి 3 దాకా ప్లూరల్ నంబర్లో ఉన్నారు. అలాగే కంపేర్ చేస్తూ మండల స్థాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ లెవెల్లో కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ పోటీలో ఉన్నారు. దీంట్లో కొద్దిమందికి మనకి ఇప్పుడు సముద్రం లాంటి 60 లక్షల మెంబర్షిప్ ఉన్న మా టీఆర్ఎస్ పార్టీలో కొన్ని అవి నడుస్తూ ఉంటాయి. కొంతమందికి నచ్చక వాళ్ళు పోతూ ఉంటారు. దానికి మనం ఏం చేసేది ఉంటుంది. వాళ్ళ ఇండివిజువాలిటీ వై దే వాంట్ టు ఆప్ట్ అవుట్ అనేది వాళ్ళ ఇండివిజువల్ సెల్ఫిష్నెస్ తోటి ఉంటుంది. కనుక ఉన్నోళ్ళకు గౌరవిస్తాము, పోదలుచుకున్న వాళ్ళను
దే ఆర్ వెల్కమ్ టు గో. ఐ మీన్ దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్. మేము బాధపడేది ఎందుకంటే యుద్ధం త్యాగాలతోటి మేము వచ్చిన పర్సనాలిటీస్ వీళ్ళంతా. ఇక వాళ్ళు ఒక మనిషికి ప్రతి మనిషి సేమ్ ఆలోచించాలని లేదు. ఒక మనిషికి సడన్ ఇంపార్టెంట్ ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే అతను ఈ ఫీల్స్కి ఈజ్ నాట్ బీన్ గివెన్ డ్యూ రెస్పెక్ట్ అతను ఆప్ట్ అవుట్ అవుతుండొచ్చు. వీ ఫీల్ సారీ ఫర్ దెమ్, బట్ ఇట్స్ ఇన్ఎవిటబుల్లీ సర్టన్ అందరిని సాటిస్ఫై చేయడం అనేది ఇంపాసిబుల్ అనుకోండి. ఈ ఏరియాలో చూసుకుంటే మీకు ఇక్కడ యూత్ నుంచి ఫాలోయింగ్ బాగానే ఉంది. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఇప్పుడున్న జనరేషన్లో యూత్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? యూత్కి ఒకటే నేను చెప్పేది, ప్రతి మనిషికి మనసులో మంచి తెలుసు, చెడు తెలుసు. ఖాళీ తను మంచి చెడు తెలిసినా కానీ తనకు అలవాటు ప్రకారం అతను ముందు రోడ్ తీసుకుంటాడు, వే తీసుకుంటాడు. మిమ్మల్ని ఒకటే అంటా ఉన్నాను, మీకు మంచి తెలుసు, చెడు తెలుసు. అది తెలిసినప్పుడు మంచిలో ఎవరేమన్నా కానీ అదే దారి వెళ్ళాల్సిందిగా నేను మాత్రం సలహా ఇస్తాను. బాగా చదువుకొని విదేశాల్లో బిజినెస్ ఉన్నప్పటికీ రాజకీయాల్లోకి వచ్చారు అంటే మీ ఫ్యామిలీలో గతంలో ఎవరైనా రాజకీయాల్లో? లేదండి, చెప్తున్నాగా నేను కూడా రాజకీయ పాలిటిక్స్ అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ అసేమ్ ఉండేది. ఫర్గెట్ అవుట్ ఇంట్రెస్ట్, ఎందుకంటే అసేమ్ ఉండింది. ఎందుకంటే అప్పుడు నాయకులు అలాంటి పర్సనాలిటీస్ మెయింటైన్ చేశారు. ఎప్పుడైతే కేసీఆర్ గారు ఎప్పుడైతే వారిని చూసినాక ఒకసారి మాట్లాడినాక చాలా నాకు ఇంప్రెస్ అయింది. ఎందుకంటే హీ హ్యాడ్ దట్ జెన్యూనిటీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ టు డూ సంథింగ్. సో అప్పుడు పవర్స్ ఇచ్చినప్పుడు వై నాట్ ఐ యూటిలైజ్ అని చెప్పేసి ఐ యూటిలైజ్. కానీ నవ్ ఐఎమ్ అంటే వారు నాకు ఇచ్చిన విలువకు నేను ఎంజాయ్ చేస్తున్నాను. మళ్ళీ కేసీఆర్ గారు ఇఫ్ ఈజ్ నాట్ వాట్ హీ ఈజ్, డెఫినెట్లీ ఐ వుంట్ హ్యావ్ బీన్ సర్వైవింగ్ ఇన్ దిస్ పార్టీ, ఐ వుడ్ హ్యావ్ బీన్ అవుట్ ఆఫ్ దిస్ పార్టీ. ఈ నా ఆలోచనకు వారు ఎంతో సపోర్ట్ చేసినారు కనుక టుడే ఐఎమ్ ఎంజాయింగ్ మై వాట్ ఎవర్ ఐ. అంటే మీరు పాలిటిక్స్లోకి వెళ్తాను అన్నప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎలా ఉంది? యాక్చువల్లీ నేను ఏం చేసినా మా ఫ్యామిలీని ఎవరిని అడగనండి. లేదా నేను బిజినెస్లో కూడా మా ఫ్యామిలీకి నేను ఏం చేస్తున్నా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురికి అడిగినాను అనుకోండి, వాళ్ళ మైండ్ సెట్ నా మైండ్ సెట్ టాలీ అయినప్పుడు అడగడం ఎందుకు? నేను ఒకటి కరెక్ట్ అనుకున్నప్పుడు నా సొంత ఆలోచనతో కరెక్ట్ అనుకుంటాను. అదే ఇష్యూ మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకోవాల్సింది కంపల్సరీ కాదు. అడిగి వాళ్ళు కాదన్నా నేను ఎట్లా చేసినప్పుడు ఎందుకని అడగను. కానీ అదృష్టం కొద్దిగా అందరు సపోర్ట్ ఉండింది. బట్ నేను ఎవరు రాజున్నాను మై ఫ్యామిలీ, నాకు అనిపించింది ఎస్ అంటారు. బిజినెస్ కూడా అంతే, నేను చేసేటి నేను నాకు అనిపిస్తే నేను చేసేస్తాను. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ సమయాన్ని మాకు అందించినందుకు. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి V3 న్యూస్.